rectangular iron tank. Graphite electrode. Graphite electrode. ఇక్కడ iron electrodes. Iron electrode. Okay. ఓకే, ఇదంతా కూడా అవుటర్ కంపార్ట్మెంట్ అమ్మా. ఇది ఇన్నర్ కంపార్ట్మెంట్. దీనిలో బ్రైన్ సొల్యూషన్ తీసుకోవాలి. బ్రైన్ సొల్యూషన్ మీన్స్ NaCl 10%. ఓకేనా, 10% NaCl. ఓకే, ఇన్నర్ కంపార్ట్మెంట్ లో వెరీ డైల్యూట్ NaOH. వెరీ డైల్యూట్ NaOH తీసుకోవాలి. ఓకేనా. అవుటర్ కంపార్ట్మెంట్, ఇదంతా కూడా అవుటర్ కంపార్ట్మెంట్. అవుటర్ మిడిల్ కంపార్ట్మెంట్, ఇన్నర్ కంపార్ట్మెంట్. ఇది అవుటర్ కంపార్ట్మెంట్. ఓకేనా. ఇది కూడా అవుటర్ కంపార్ట్మెంటే. అవుటర్ కంపార్ట్మెంట్. ఓకేనా, రైట్. ఇటువైపు నేను ఎక్కువ రాయను, ఇక్కడ రియాక్షన్స్ రాయాలి. రైట్, ఇక్కడ మనకి ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి, యానోడ్ అండ్ క్యాథోడ్. ఓకేనా. గ్రాఫైట్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ యానోడ్. గ్రాఫైట్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ యానోడ్. ఓకేనా. ఐరన్ క్యాథోడ్ యాక్ట్ చేస్తుంది. యాక్ట్ చేస్తుంది. గ్రాఫైట్ యాజ్ ఏ యానోడ్. ఓకే ఓకే, ఇది డయాగ్రామ్. యానోడ్ అండ్ క్యాథోడ్. రైట్, ఒకసారి రియాక్షన్స్ చూడండి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఇదంతా కూడా మెర్క్యూరీ ఉంటుంది. ఇక్కడ అంతా కూడా మనకి మెర్క్యూరీ ఉంటుంది. మెర్క్యూరీ ఈజ్ ఏ ఇంటర్మీడియట్ ఎలక్ట్రోడ్ అంటారు. ఇంటర్మీడియట్ మీన్స్ అవుటర్ కంపార్ట్మెంట్ కి క్యాథోడ్ లాగా యాక్ట్ చేస్తుంది, ఇన్నర్ కంపార్ట్మెంట్ కి యానోడ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకేనా. సో మెర్క్యూరీ ఈజ్ ఏ ఇంటర్మీడియట్ ఎలక్ట్రోడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యానోడ్, ఇక్కడ జనరల్ గా యానోడ్ కి ఛార్జ్ ఏముంటుందమ్మా? పాజిటివ్. క్యాథోడ్ కి నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఓకేనా. యానోడ్ కి పాజిటివ్ అంటే ఇక్కడ మెర్క్యూరీ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇలా క్యాథోడ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ
యానోడ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే, డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా మైనస్ రాసామంటే క్యాథోడ్ లాగా యాక్ట్ చేస్తుంది మెర్క్యూరీ. ఇక్కడ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్ యానోడ్ లాగా యాక్ట్ చేస్తుంది, ప్లస్. ఓకేనా, రైట్. నెక్స్ట్ రియాక్షన్స్ చూద్దాము. ఫస్ట్ ఔటర్ కంపార్ట్మెంట్ లో ఏ రియాక్షన్స్ జరుగుతాయి? ఔటర్ కంపార్ట్మెంట్ లో NaCl ఉందమ్మా, సోడియం క్లోరైడ్, బ్రైన్ డిసోసియేట్ అవుతుంది. డిసోసియేట్ అయ్యి Na+Cl- గా డిసోసియేట్ అవుతుంది అయాన్స్ గా. ఓకేనా, ఇక్కడ మనకి యానోడ్, క్యాథోడ్ ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి. యానోడ్ దగ్గర జనరల్ గా ఏం జరుగుతుంది? ఆక్సిడేషన్. క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది. ఓకేనా, క్లోరిన్ తీసుకున్నాం, Cl-. క్లోరిన్ పార్టిసిపేటెడ్ ఇన్ ఆక్సిడేషన్ లో పార్టిసిపేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అట్ క్యాథోడ్ ఎవరు ఇక్కడ? మెర్క్యూరీ. సోడియం ఉంది కదమ్మా, రిడక్షన్ లో పార్టిసిపేట్ అవుతుంది. ఇక్కడ లాస్ అయిన ఎలక్ట్రాన్ సోడియం తీసుకొని Na గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, రియాక్షన్ లో మెర్క్యూరీ ఉంది కదా, రెండు మెటల్స్ కంబైండ్ అయ్యి NaHg ఫార్మేషన్ జరుగుతుంది. NaHg. ఓకే, రైట్. నెక్స్ట్ మిడిల్ కంపార్ట్మెంట్. మిడిల్ కంపార్ట్మెంట్ వచ్చేసరికి ఇక్కడ మనకి NaOH సొల్యూషన్ ఉంది. NaOH డైల్యూట్ NaOH ionizes into Na+OH-. నెక్స్ట్ OH- వచ్చేసరికి మనకి ఫర్దర్ గా మరలా ఆక్సిడేషన్ లో పార్టిసిపేట్ అవుతుంది. OH+ ఎలక్ట్రాన్. NaHg ఫార్మేషన్ జరిగింది కదా ఇక్కడ. ఈ మొత్తం ఇన్స్ట్రుమెంట్ కి ఇక్కడ వీల్స్ ఉంటాయి. ఓకేనా, ఈ వీల్స్ ని బేస్ చేసుకొని అటు ఇటు దాన్ని షేక్ చేస్తూ ఉంటారు. ఇన్స్ట్రుమెంట్ మొత్తాన్ని షేక్ చేస్తూ ఉంటారు. ఆపరేటర్స్ దాన్ని ఇక్కడ మామూలుగా NaHg ఇప్పుడు కూడా పెరిగిపోయిందే కదా, ఇలా మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అవుతుంది, మొత్తం టోటల్గా మూవ్ అవుతుంది NaHg. ఓకేనా, NaHg reacts with OH. This NaOH plus Hg. ఓకే, నెక్స్ట్ స్టెప్ లో ఫర్ సపోజ్ రియాక్షన్ లో వాటర్ ఉంటుంది కదా, డైల్యూట్ సొల్యూషన్ అనేది మనం తీసుకుంది, +2 ఎలక్ట్రాన్స్ H+ యాడ్ అయ్యి H2 గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఓకేనా, అంటే మనకి ఔటర్ కంపార్ట్మెంట్ లో బై ప్రొడక్ట్ ఎవరంటే క్లోరిన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఇన్నర్ కంపార్ట్మెంట్ లో బై ప్రొడక్ట్ ఎవరంటే హైడ్రోజన్ గ్యాస్ H2. ఓకేనా, ఇక్కడ మిడిల్ మనకి కంపార్ట్మెంట్ లో NaOH ఫార్మేషన్ జరుగుతుంది. హై కాన్సన్ట్రేటెడ్ NaOH ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, ఇది మనకి క్యాస్టనర్-కెల్లర్ ప్రాసెస్ మొత్తం. ఓకేనా, ఇక్కడ మెయిన్ గా ఎగ్జామ్ లో మనకి ఏమడుగుతారంటే ఔటర్ కంపార్ట్మెంట్ లో ఎలక్ట్రోడ్ ఎవరు? గ్రాఫైట్ రాడ్. ఇన్నర్ కంపార్ట్మెంట్ అంటే మిడిల్ కంపార్ట్మెంట్ లో ఎలక్ట్రోడ్ ఎవరు? ఐరన్.
ఓకే, ఐరన్ యాక్ట్ యాజ్ ఏ క్యాథోడ్, గ్రాఫైట్ యాక్ట్ యాజ్ ఏ యానోడ్. రెండింటికి కామన్ గా మెర్క్యూరీ ఈజ్ ఏ ఇంటర్మీడియట్ ఎలక్ట్రోడ్. ఇక్కడ మనకి గ్రాఫైట్ అనేది యానోడ్ గా యాక్ట్ అయింది. ఇక్కడ మనం తీసుకున్న మెర్క్యూరీ క్యాథోడ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఇన్నర్ కంపార్ట్మెంట్ లో ఐరన్ ఎలక్ట్రోడ్ క్యాథోడ్ గా యాక్ట్ అయింది, అంటే ఈ మెర్క్యూరీ యానోడ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకేనా, అది రైట్. నెక్స్ట్ బై ప్రొడక్ట్స్ వచ్చేసరికి అవుటర్ కంపార్ట్మెంట్ లో క్లోరిన్ ఈజ్ ఎ బై ప్రొడక్ట్, ఇన్నర్ కంపార్ట్మెంట్ లో హైడ్రోజన్ ఈజ్ ఎ బై ప్రొడక్ట్. ఓకేనా, టోటల్ గా 2 ఆపరేటర్స్ లో జరిగే ప్రాసెస్ మొత్తం ఫస్ట్ అవుటర్ కంపార్ట్మెంట్ లో NaCl బ్రైన్ అయనైజ్ అయ్యి Na+Cl- గా కన్వర్ట్ అవుతాయి, అయాన్స్ గా డిసోసియేట్ అవుతాయి. మనం ఎలక్ట్రిసిటీ పాస్ చేసినప్పుడు క్లోరిన్ ఆక్సిడేషన్ లో పార్టిసిపేట్ అయ్యి ఎలక్ట్రాన్స్ ని లాస్ అవుతుంది. ఇట్ ఈజ్ ఆక్సిడేషన్. యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది? ఆక్సిడేషన్ మీన్స్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. Na+ ఎలక్ట్రాన్స్ తీసుకొని Na గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ క్యాథోడ్ ఎవరున్నారు మనకి? ఇక్కడ మెర్క్యూరీ. ఆ మెర్క్యూరీతో కంబైండ్ అయ్యి NaHg అమాల్గమ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మిడిల్ కంపార్ట్మెంట్ లో NaOH తీసుకున్నాం, డైల్యూట్ NaOH అంటే వాటర్ ప్లస్ NaOH ఉంటుంది. NaOH అయనైజ్ అయ్యి Na+OH- గా కన్వర్షన్ జరుగుతుంది అయాన్స్ గా. నెక్స్ట్ OH- ఆక్సిడేషన్ లో పార్టిసిపేట్ అయ్యి ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది. నెక్స్ట్ ఆ OH- మెర్క్యూరీ అమాల్గమ్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే యాక్చువల్ గా మెర్క్యూరీ అమాల్గమ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. దీన్ని షేక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇదంతా కూడా మెర్క్యూరీనే మొత్తం. ఓకేనా, మొత్తం షేక్ చేసినప్పుడు ఈ కంపార్ట్మెంట్ లో కూడా, ఈ జోన్ లో కూడా NaHg వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ NaHg వచ్చిందో వెంటనే దీనిలో ఉన్న OH గ్రూపు NaHg తో రియాక్ట్ అయ్యి NaOH ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ OH- లాస్ అయిన ఎలక్ట్రాన్స్ రియాక్షన్ లో వాటర్ ఉంటుంది కదా ఇక్కడ కంపార్ట్మెంట్ లో. ఓకేనా, ఎలక్ట్రాలసిస్ లో ఇన్వాల్వ్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్ ని రిలీజ్ చేస్తాయి. ఓకేనా, ఇది క్యాష్నర్-కెల్లర్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో మనం NaOH ని ప్రిపేర్ చేస్తాం. ఓకేనా, ఏమ్మా అర్థమైందా? చూడండి ఇన్స్ట్రుమెంటు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, క్వశ్చన్స్ వస్తాయేమో దీని మీద. క్వశ్చన్స్ అంటే ఎలక్ట్రోడ్స్ ఏంటి, యానోడా, క్యాథోడా, ఐరన్ రాడా. ఓకేనా, ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ ఏం జరిగింది, మెర్క్యూరీ ఎలా యాక్ట్ చేస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. అవి చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ NaOH. దీనిలో ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయమ్మా. ఓకేనా, అవి ఒకసారి చూసుకోండి మీరు. కెమికల్ రియాక్షన్స్, బేసిక్ గా NaOH అనేది స్ట్రాంగ్ బేస్. NaOH is a strong base. Okay, sodium hydroxide is a strong base. It neutralizes almost all acids into salt and water. For example, NaOH ని HCl తో రియాక్షన్ చేసాం అనుకోండి, ప్రొడక్ట్ ఏమొస్తుంది? NaCl ప్లస్ వాటర్, న్యూట్రలైజేషన్ రియాక్షన్. అలాగే H2SO4, H3PO4, HNO3. ఓకేనా, ఇలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఇట్ ఈస్ ఏ న్యూట్రలైజేషన్ రియాక్షన్. ప్రొడక్ట్ ఏమొస్తున్నాం?
Na2SO4 plus water, NaNO3 plus water. Okay, neutralization reaction. Next, number 2, reaction with strong acids. Next, number 2, reaction with acidic oxides. Reaction with acidic oxides. Acidic oxides. Acidic oxides తో కూడా మనకి NaOH అనేది రియాక్ట్ అవుతుంది. ఓకేనా, రైట్. ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ NaOH తీసుకొని మనం కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ CO2 ఈజ్ ఏ ఎసిడిక్ ఆక్సైడ్. నాన్ మెటల్ ఆక్సైడ్స్ కంటైన్స్ ఎసిడిక్ నేచర్. కార్బన్ నాన్ మెటల్ కదా, సో ఎసిడిక్ నేచర్ ఉంటుంది. ఏం ఫామ్ అవుతుంది? సాల్ట్ Na2CO3 ప్లస్ H2O. ఓకే, Na2CO3 ఫార్మేషన్ జరుగుతుంది. నెక్స్ట్ SiO2. సిలికాన్ కూడా నాన్ మెటలే కదా, SiO2 సిలికాన్ డయాక్సైడ్. Na2SiO3 ఫార్మేషన్ జరుగుతుంది. Na2SiO3 ప్లస్ H2O. నెక్స్ట్ ఇంపార్టెంట్ రియాక్షన్ NaOH plus NO2 gives NaNO2 plus NaNO3 plus H2O. ఇంపార్టెంట్ రియాక్షన్ అమ్మా, అది థర్డ్ రియాక్షన్. ఓకే, నెక్స్ట్ అలాగే NaOH reacts with SO2 సల్ఫర్ డయాక్సైడ్ forms Na2SO3 Na2SO3 plus water. ఓకే, SO3 తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ NaOH reacts with SO3 gives rise to Na2SO4 plus H2O. ఓకేనా, ఇవన్నీ కూడా ఎసిడిక్ ఆక్సైడ్స్. ఇవన్నీ కూడా ఎసిడిక్ ఆక్సైడ్స్. CO2, SiO2, NO2, SO2, SO3. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే మనం మెయిన్ గా ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ కార్బన్ ఈజ్ +4. Na2CO3 ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ కార్బన్ ఈజ్ +4. అంటే ఆక్సిడేషన్ స్టేట్ చేంజ్ అవ్వలేదు రియాక్షన్ లో. SiO2 +4, SiO3 +4, NO2 +4, NO2 4 3 +3, సిక్స్ +5 +5. ఇక్కడ చూడండి 2 ఆక్సిడేషన్ స్టేట్స్ వచ్చాయి. రియాక్టెంట్ లో +2 ఉంది NO2 కి, ప్రొడక్ట్ లో +3 +5, 2 డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ని ఎగ్జిబిట్ చేసింది. సో ఇట్ ఈస్ ఏ డిస్ప్రపోసియేషన్ రియాక్షన్ ఆర్ రిడాక్స్ రియాక్షన్. రిడాక్స్ రియాక్షన్, దే రియాక్షన్ అమ్మా రిడాక్స్ రియాక్షన్. సేమ్ +4 6 +4 6 +6 8 +6 6. ఓకేనా, ఆక్సిడేషన్ స్టేట్స్ థర్డ్ రియాక్షన్ ఒక్కదాన్ని చేంజ్ అనేది చూడండి, రిమైనింగ్ అన్ని రియాక్షన్స్ లో కూడా సేమ్ ఉన్నాయి. ఓకేనా, రైట్, ఇలా చూసుకోండి రియాక్షన్స్ ని. ఓకేనా, ఆక్సిడేషన్ స్టేట్స్ చూడాలి మెయిన్ గా, అలాగే ఇచ్చిన ఆక్సైడ్ ఏంటో చూడాలి. ఓకే, నెంబర్ 2 ఇది. నెక్స్ట్ నెంబర్ 3, first one reaction with metals, sorry strong acids. Second one reaction with acidic oxides. Third one reaction with non-metals.
reaction with non-metals. రియాక్షన్ విత్ నాన్ మెటల్స్. నాన్ మెటల్స్ అనగానే ఫస్ట్ మనకి ఐడియా వచ్చేది ఏంటమ్మా? హైడ్రోజన్. హైడ్రోజను N2. ఈ రెండింటితో మనకి NaOH రియాక్షన్ జరగదు. NaOH రియాక్షన్ చేయదమ్మా. H2N2 రెండింటితో మనకి NaOH రియాక్షన్ చేయదు. నెక్స్ట్ అలాగే బోరాన్ ఈజ్ ఏ నాన్ మెటల్, రియాక్ట్స్ విత్ NaOH. ఫార్మ్స్ 2Na3BO3. Na3BO3 ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా? సోడియం బోరేట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ కూడా లిబరేట్ అవుతుంది. బ్యాలెన్సింగ్ చేయట్లేదు, హైడ్రోజన్ గ్యాస్ కూడా లిబరేట్ అవుతుంది. ఓకేనా? మనం ఇక్కడ బై ప్రొడక్ట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. నాన్ మెటల్స్ తో రియాక్షన్ చేసినప్పుడు NaOH హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ కార్బన్ ఈజ్ ఏ నాన్ మెటల్, రియాక్ట్స్ విత్ NaOH. forms Na2CO3. Na2CO3 plus sodium plus H2 gas. సోడియం కూడా ప్రొడ్యూస్ అవుతుంది అక్కడ, 2Na. ఓకే, నెక్స్ట్ సిలికాన్ ఈజ్ ఏ నాన్ మెటల్. 2 moles of NaOH plus H2O gives rise to Na2SiO3. Na2SiO3, sodium silicate. Na2SiO3 plus H2 gas. ఇక్కడ కూడా మనకి హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. ఓకేనా? ఈ 3 రియాక్షన్స్ లో హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. బోరాన్, కార్బన్, సిలికాన్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ఫరస్ తో రియాక్షన్ చేసామనుకోండి, వైట్ ఫాస్ఫరస్, ఎల్లోట్రోపిక్ ఫామ్. వైట్ ఫాస్ఫరస్ తీసుకొని మనం NaOH తో రియాక్షన్ చేసామనుకోండి, సోడియం హైడ్రాక్సైడ్ తో రియాక్ట్స్ విత్ అండ్ వాటర్ కూడా యూస్ చేయాలి. ఫార్మ్స్ NaH2PO2. NaH2PO2 ఫాస్ఫీన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా? సోడియం హైపోఫాస్ఫేట్ కాంపౌండ్ ని సోడియం హైపోఫాస్ఫేట్ అంటారు దాన్ని. అలాగే PH3 ఫాస్ఫీన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవ్వలేదు చూడండి. ఓకేనా? ఆక్సిజన్ కూడా మనకి రియాక్షన్ చేయదు. నెక్స్ట్ సల్ఫర్ ఆల్రెడీ డిస్కస్ చేసామా? చేయలేదు. ఓకేనా? సల్ఫర్ ఈజ్ ఏ నాన్ మెటల్. ఈ 3 రియాక్షన్స్ ఒకసారి చూడమ్మా. H2N2O2 వాటితో మనకి NaOH రియాక్షన్ జరగదు. ఓకేనా? బోరాన్, కార్బన్, సిలికాన్ నాన్ మెటల్స్. ఫాస్ఫరస్ కూడా నాన్ మెటలే. ఓకేనా? ఫస్ట్ 3 వీటితో NaOH రియాక్షన్ చేసినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. ఓకేనా? P4 తో రియాక్షన్ చేస్తే మనకి హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవ్వదు, ఫాస్ఫీన్ ప్రొడ్యూస్ అవుతుంది, PH3. ఓకే, నెక్స్ట్ అలాగే
సల్ఫర్ లో 2 కేసెస్ ఉంటాయమ్మ. ఎక్సెస్, ఓకేనా, లెస్ అంటే కాన్సన్ట్రేటెడ్, డైల్యూటెడ్. ఓకేనా, 6 moles ఆఫ్ NaOH. రియాక్షన్ చూడండి, కొన్ని రియాక్షన్స్ గుర్తున్నట్లేదు, అందుకని పేపర్ మీద రాసుకొచ్చుకున్నాను. ఓకేనా, Na2S2O3 ప్లస్ 3H2O. ఇక్కడ చూడమ్మా, వాటర్ ప్రొడ్యూస్ అయింది. ఓకే, Na2S2O3 అంటే ఏంటి? హైపో. ఓకేనా, ఇదే కేస్ అంటే డైల్యూట్ కేస్, డైల్యూట్ కండిషన్. ఫర్ సపోజ్ ఎక్సెస్ తీసుకున్నాం అనుకోండి, సింపుల్ గా లెస్ క్వాంటిటీ తీసుకున్నాం. ఎక్సెస్ సల్ఫర్ ప్లస్ 6 moles ఆఫ్ NaOH gives rise to Na2S5 plus Na2S2O3 plus 3 moles of water. రెండింటికి డిఫరెన్స్ చూడండి. ఇది ఎక్సెస్ కేసులో మనకి Na2S2O3 ఫార్మేషన్ జరిగింది. ఓకేనా, Na2S2O3, Na2S5. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి రియాక్షన్స్ ని. ఎక్సెస్ తీసుకున్నప్పుడు Na2S5, ఓకేనా, లెస్ క్వాంటిటీ తీసుకున్నప్పుడు Na2S, సోడియం సల్ఫైడ్ ఫార్మేషన్ జరిగింది. ఓకేనా, నెక్స్ట్ అలాగే హాలోజన్స్ కేసులో కూడా 2 కండిషన్స్ ఉంటాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ తీసుకున్నాం అనుకోండి, రియాక్ట్స్ విత్ NaOH, sodium hydroxide, 2 moles of NaOH, cold and dilute condition. అంటే NaOH తక్కువ తీసుకున్నాం, 2 moles of NaF plus H2O plus OF2, 2F2 plus 2 moles of NaOH. Excess, dilute, concentrated condition ఇది. ఓకే, హాట్, concentrated, 4 moles of NaF plus 2H2O plus O2. డిఫరెన్స్ చూడండి రెండింటికి. డైల్యూట్ కండిషన్ లో అయితేనేమో OF2 ఫార్మేషన్ జరిగింది, హాట్ కండిషన్ లో ఆక్సిజన్ లిబరేట్ అయింది. ఓకేనా, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా కండిషన్స్. అలాగే బోరాన్, కార్బన్, సిలికాన్, ఈ 3 కేసెస్ లో మనకి హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అయింది. నెక్స్ట్ ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్ అండ్ హాలోజన్స్ అండర్గోస్ డిస్ప్రపోసియేషన్ రియాక్షన్. ఓకేనా, ఇక్కడ డిస్ప్రపోసియేషన్ జరిగింది, అబ్జర్వ్ చేశారా? NaX అంటే -1 క్లోరిన్. ఒకసారి ఈ కేసు చూడండమ్మా, హాలోజన్స్ కేసు అబ్జర్వ్ చేయండి. ఓకే, రైట్, నెక్స్ట్ వన్. Next, reaction with metals. Fourth one. Reaction with metals తో రియాక్ట్ అవ్వవుగా, Li ఫార్మేషన్ జరుగుతుంది. కానీ NaOH రియాక్షన్ చేస్తుందంట. వేటితో చేస్తుంది? బెరీలియం, అల్యూమినియం, టిన్, లెడ్, జింక్.
వీటితో ఎందుకు చేస్తుందంటే ఇవన్నీ కూడా యాంఫోటరిక్ మెటల్స్. ఇవన్నీ ఏ మెటల్స్? యాంఫోటరిక్. యాంఫోటరిక్ మెటల్స్ బెరీలియం, అల్యూమినియం, టిన్ను, లెడ్, జింకు. ఓకేనా? యాంఫోటరిక్ మెటల్స్ అంటే రెండింటితో రియాక్ట్ అవుతాయి, యాసిడ్స్ తో రియాక్ట్ అవుతాయి, బేసెస్ తో రియాక్ట్ అవుతాయి. సో దే ఆర్ కాల్డ్ యాంఫోటరిక్ మెటల్స్. ఫర్ ఎగ్జాంపుల్ NaOH తీసుకున్నాం అనుకోండి, బెరీలియం తో రియాక్షన్ చేస్తే ఏం ఫామ్ అవుతుందా? Na2BeO2, సోడియం బెరిలేట్, సోడియం బెరిలేట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. సోడియం బెరిలేట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం తీసుకున్నాం అనుకోండి, సోడియం అల్యూమినేట్, సోడియం అల్యూమినేట్. NaOH plus అల్యూమినియం ప్లస్ వాటర్ రియాక్షన్ చేస్తే 2 moles of water, 2 NaAlO2 plus 3H2 హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. సోడియం మెటా అల్యూమినేట్, సోడియం మెటా అల్యూమినేట్ కాంపౌండ్ ని సోడియం మెటా అల్యూమినేట్ అంటారు. హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అయింది. ఓకేనా? యాంఫోటరిక్ మెటల్స్ తో రియాక్షన్ జరిగేటప్పుడు హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. 2 NaOH plus tin SN forms Na2SnO2, SnO2. ఓకే. సోడియం స్టానైట్, సోడియం స్టానైట్. Na2SnO3 తర్వాత వస్తుంది, అది సోడియం స్టానైట్ అంటారు. ఇది సోడియం స్టానైట్. ఇక్కడ కూడా మనకి హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. నెక్స్ట్ బ్లడ్ PB, sodium hydroxide reacts with PB, forms Na2PbO2. sodium plumbite, sodium plumbite ఇక్కడ కూడా హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. ఈ కాంపౌండ్ ని సోడియం ప్లంబైట్ అంటారు, సోడియం ప్లంబైట్. ఓకే. జింక్ తో రియాక్షన్ చేస్తే సోడియం జింకైట్ ఫార్మేషన్ జరుగుతుంది, సోడియం జింకేట్. NaOH reacts with amphoteric metal zinc, forms Na2ZnO2, sodium along with hydrogen gas, sodium జింకేట్, సోడియం జింకేట్. ఓకేనా? అన్ని కేసెస్ లో మనకి హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకో పాయింట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, అన్నిట్లో కూడా మనం ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఆక్సిడేషన్ స్టేట్ 0 నుంచి +2. ఓకేనా? 4 3 2 +2. చూడండి, అబ్జర్వ్ చేయండి, పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్స్ కి కన్వర్ట్ అయినాయి. 0 నుంచి మనకి పాజిటివ్ ఆక్సిడేషన్ +1 ఆర్ +2 +3 పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్స్ కి కన్వర్ట్ అయింది. ఓకేనా? సో ఫైనల్ గా మనకి యాంఫోటరిక్ మెటల్స్ తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతాయమ్మా? హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది ప్లస్, ఓకేనా, బెరిలియం అయితేనేమో సోడియం బెరిలేటు, అల్యూమినియం అయితే సోడియం మెటా అల్యూమినేటు, టిన్ అయితే సోడియం స్టానైటు, లెడ్ అయితే సోడియం ప్లంబైటు, జింక్ అయితే సోడియం జింకేట్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ రియాక్షన్స్ అన్నిట్లో కూడా మనకి ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి చేంజ్ అవుతాయి.
Right, next one, reaction with metal oxides. Reaction with metal oxides. Metal oxides అంటే Li2O, Na2O అవి కాదమ్మా, యాంఫోటరిక్ మెటల్ ఆక్సైడ్స్ తో రియాక్షన్ చేస్తాయి. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసినవే, దీనికి ముందు మెటల్స్ డిస్కస్ చేసాము, ఇక్కడ మెటల్ ఆక్సైడ్స్, బెరిలియం ఆక్సైడ్, ఓకే, అల్యూమినియం ఆక్సైడ్ Al2O3, ఓకే, నెక్స్ట్ SNO టిన్ ఆక్సైడ్ SnO2, నెక్స్ట్ PbO, ZnO, ఇవన్నీ కూడా యాంఫోటరిక్ ఆక్సైడ్స్. ఓకే, వీటితో NaOH రియాక్షన్ చేస్తుంది. ప్రొడక్ట్ ఏమొస్తుంది, Na2BeO2, సోడియం బెరిలైట్ Na2BeO2 ప్లస్ ఇక్కడ వాటర్ రిలీజ్ అవుతుంది. ప్రీవియస్ మనం యాంఫోటరిక్ మెటల్స్ తో రియాక్షన్ చేస్తే హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది, ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవ్వదు, వాటర్. ఓకేనా, వాటర్ వస్తుందమ్మా. ఓకేనా, రైట్. అల్యూమినియంతో రియాక్షన్ చేసామనుకోండి, NaOH, NaAlO2, సోడియం మెటా అల్యూమినేట్, Na, నెక్స్ట్ 2 moles of NaOH, Na2SnO2, sodium stannite, Na2SnO3, this sodium stannate, ఇది sodium stannate, this sodium stannite. ఓకే, O3, నెక్స్ట్ NaOH, sodium plumbate, Na2PbO3, sodium PbO2 plumbate, plus 2 moles of NaOH, sodium zincate, Na2ZnO2. అన్ని కేసెస్ లో కూడా మనకి వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ వనమా, reaction with NH4Cl, ammonium chloride, NH4Cl. NH4Cl is a salt of Na, strong acid and strong base. Okay na, acidic salt NH4Cl లో ఫర్ ఎగ్జాంపుల్ మనం NaOH తో రియాక్షన్ చేసామనుకున్నాం, దీనిలో NH4Cl అనేది సాల్ట్. ఈ సాల్ట్ ఎలా ప్రొడ్యూస్ అయింది, దీనిలో కాంజుగేట్ ఎవరు, యాసిడ్ HCl, కాంజుగేట్ బేస్ అమోనియా. ఓకేనా, HCl కాంజుగేట్ బేస్ Cl మైనస్, ఇట్ ఈజ్ ఏ వీక్ బేస్. Cl మైనస్ ఈజ్ ఏ వీక్ బేస్. ఈ వీక్ బేస్ ని ఈ స్ట్రాంగ్ బేస్ రీప్లేస్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి రియాక్షన్ జరిగి NaCl ప్లస్ అమోనియా ప్లస్ వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా, స్ట్రాంగ్ బేస్ ఎప్పుడైనా సరే వీక్ కాంజుగేట్ బేసెస్ ని రీప్లేస్ చేస్తాయి. Next one, reaction with insoluble salts.
insoluble salts. Insoluble salts means మనం ఎక్సెస్ ఆఫ్ NaOH తీసుకున్నా సరే ఇవి ప్రిసిపిటేట్ ఫామ్ లోనే ఉంటాయి, డిజాల్వ్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ FeSO4 తీసుకున్నాం అనుకోండి, NaOH సోడియం హైడ్రాక్సైడ్ తో రియాక్షన్ చేస్తున్నాం, ఫార్మ్స్ FeOH twice plus along with Na2SO4. Na2SO4. ఓకేనా. FeOH twice అనేది డర్టీ గ్రీన్ ప్రిసిపిటేట్. డర్టీ గ్రీన్ ప్రిసిపిటేట్. మనం ఎక్సెస్ ఆఫ్ NaOH యాడ్ చేసినా సరే అది సాల్యుబుల్ అవ్వదు. అలాగే FeCl3 ferric chloride reacts with 2 moles of NaOH, forms FeOH thrice plus NaCl. okay. FeOH thrice ferric hydroxide reddish brown precipitate. reddish brown PPT. ఇది కూడా ఎక్సెస్ ఆఫ్ NaOH మనం యాడ్ చేస్తే సాల్యుబుల్ అవ్వదు. నెక్స్ట్ MnSO4 manganese sulfate reacts with 2 moles of NaOH, gives rise to MnOH twice plus Na2SO4. Na2SO4 white precipitate, white PPT, insoluble salt. Next NiSO4 nickel sulfate, NiSO4 plus 2 moles of NaOH, gives rise to NiOH twice plus Na2SO4, green color, green PPT, insoluble salt. Next CuSO4 copper sulfate reacts with 2 moles of NaOH, gives rise to CuOH twice plus Na2SO4. ఓకేనా. కాపర్ అంటే బ్లూ కలర్ ఉంటుంది, బ్లూ ప్రిసిపిటేట్. ఓకేనా. ఇవన్నీ కూడా వీటితో NaOH రియాక్షన్ చేసినప్పుడు మనకి ఇన్సాల్యుబుల్, మనం ఎక్సెస్ ఆఫ్ NaOH యాడ్ చేసినా సరే ఇవి అలాగే ప్రిసిపిటేట్ ఫామ్ లోనే ఉంటాయి, సాల్యుబుల్ అవ్వవు. ఓకేనా. FeSO4 కి డర్టీ గ్రీన్ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది. FeCl3 తో రియాక్షన్ చేసినప్పుడు రెడ్డిష్ బ్రౌన్ ప్రిసిపిటేట్, MnSO4 తో రియాక్షన్ చేసినప్పుడు వైట్ ప్రిసిపిటేట్, NiSO4 తో రియాక్షన్ చేసినప్పుడు గ్రీన్ పిపిటి, CuSO4 తో రియాక్షన్ చేస్తే బ్లూ ప్రిసిపిటేట్ ఫార్మేషన్ జరుగుతుందమ్మా. ఓకేనా. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి రియాక్షన్స్ అన్ని. నెక్స్ట్ రియాక్షన్ విత్ సాల్యుబుల్ సాల్ట్స్. రియాక్షన్ విత్ సాల్యుబుల్ సాల్ట్స్ అంటే మనం ఎక్సెస్ ఆఫ్ NaOH యాడ్ చేస్తే సాల్యుబుల్ అయిపోతుంది. ఓకేనా. ప్రిసిపిటేట్ అనేది సాల్యుబుల్ అయిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. BeCl2 బెరిలియం క్లోరైడ్ reacts with 2 moles of NaOH, gives rise to BeOH twice plus 2 moles of NaCl plus. ఓకేనా. BeOH twice ప్రకారంగా మనం NaOH యాడ్ చేస్తే ఎక్సెస్ ఆఫ్ NaOH మళ్ళీ అవాయిడ్ చేస్తాం. Na2 సోడియం బెరిలైట్ ఫార్మేషన్ జరుగుతుంది along with water.
ఓకేనా ఓకేనా నెక్స్ట్ AlCl3 SnCl2 నెక్స్ట్ SnCl4 అలాగే PbCl2 lead nitrate PbNO3 twice. ఇవన్నీ కూడా మనకి సాల్యుబుల్ సాల్ట్స్ తో రియాక్షన్ ZnSO4 ఓకేనా ఇవన్నీ కూడా తీసుకోవచ్చు మనం. AlCl3 తీసుకున్నాం అనుకోండి 3 moles of NaOH gives rise to AlOH thrice plus 3 moles of NaCl. నెక్స్ట్ AlOH thrice ని NaOH తో రియాక్షన్ చేసాం అనుకోండి ఫర్దర్ గా ఓకేనా Na2AlO3 NaAl2O3 సోడియం మెటా అల్యూమినేట్ ఫస్ట్ లో మనం డిస్కస్ చేసిన రియాక్షన్స్ లో వచ్చాయి ఇవి NaAlO2 సోడియం మెటా అల్యూమినేట్ AlO2 NaAlO2 సోడియం మెటా అల్యూమినేట్ టిన్ తీసుకుంటే Na2SnO2 ఓకేనా Na2SnO3 ఓకేనా ఇవన్నీ కూడా సాల్యుబుల్ మనం ప్రీవియస్ డిస్కస్ చేసాం ఆల్రెడీ ఓకేనా ఆంఫోట్రిక్ ఆక్సైడ్స్ ఆంఫోట్రిక్ మెటల్స్ దగ్గర ఇటు ఫార్మేషన్ జరిగింది ఇలాంటివి ఓకేనా అవి ఫామ్ అవుతాయి ఇవన్నీ కూడా సాల్యుబుల్ సాల్ట్స్ అన్నమాట. నెక్స్ట్ అలాగే NaOH ని సోప్స్ ప్రిపరేషన్ లో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. అలాగే NaCl సోడియం క్లోరైడ్ NaCN సోడియం సైనైడ్ ఓకే నెక్స్ట్ అలాగే NaOH ప్లస్ CaO దీన్ని లైమ్ అంటారు. ఈ లైమ్ ని ఇది ఒక CaO అంటే లైమ్ ఓకేనా ఈ మిక్చర్ ని డీకార్బాక్సిలేషన్ పర్పస్ కి యూస్ చేస్తూ ఉంటారు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో డీకార్బాక్సిలేషన్ పర్పస్ లో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు ఓకేనా రైట్ ఇవన్నీ కూడా NaOH రియాక్షన్స్ అమ్మా ఇంకా ఉంటాయి రియాక్షన్స్ ఓకేనా అవి కూడా చదవండి. నెక్స్ట్ అలాగే టాప్ లో బైకార్బోనేట్ ఉంది ఓకే బైకార్బోనేట్ గుర్తుంచుకోండి చిన్న రియాక్షన్స్ ఉంటాయి. రేపటి క్లాస్ లో సెకండ్ గ్రూప్ ఎలిమెంట్ స్టార్ట్ చేస్తాను ఓకేనా ఇంతవరకు చూసుకోండి. ఈ NaOH మీద ఎక్కువ ఇస్తుంటారు క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా. రైట్ సెకండ్ గ్రూప్ స్టార్ట్ చేద్దాము. ఆల్కలీ ఎర్త్ మెటల్స్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్ ఓకే ఎలిమెంట్స్ ఏంటమ్మా బెరిలియం మెగ్నీషియం కాల్షియం స్ట్రాన్షియం బేరియం రేడియం. రేడియం ఈజ్ ఏ రేడియోయాక్టివ్ ఎలిమెంట్. రేడియోయాక్టివ్ ఎలిమెంట్ ఓకేనా రైట్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం. బెరిలియం అటామిక్ నెంబర్ ఎంతమ్మా 4 1s2 2s2 1s2 2s2. మెగ్నీషియం 12 1s2 2s2 2p6 2 ఓకే. నెక్స్ట్ కాల్షియం 20 1s2 2s2 2p6 3s2 3p6 2 ఓకే. నెక్స్ట్ స్ట్రాన్షియం అటామిక్ నంబర్ 38 అంటే దీనిలో మనకి డి బ్లాక్ కూడా వస్తుంది డి ఎలిమెంట్స్ కూడా వస్తాయి 2 8 18 8 2 ఓకే. నెక్స్ట్ బేరియం 56 2 8 18 18 ఎఫ్ వస్తుంది
2. Next, radium 88. 2, 8, 18, 32, 8, 8, 2. Okay, 18 వస్తుందమ్మా ఇక్కడ 18, 32, 18, 8, 2. ఓకేనా, కాన్ఫిగరేషన్ తర్వాత రాయండి. ఓకే, సార్ అవుటర్ మోస్ట్ అబ్జర్వ్ చేయండి. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎక్కడికి వస్తుంది? డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్, వెరీ గుడ్. ఓకేనా, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2. Differentiating electron enters into s orbital, so these are belongs to s block elements గా తీసుకుంటాం. ఓకేనా, s orbital లోకి ఎంటర్ అవుతుంది కదా లాస్ట్ ఎలక్ట్రాన్, సో s block elements గా కన్సిడర్ చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ మనకి నేచర్లో అవైలబుల్ అవుతా ఉంటాయి. ఎర్త్ క్రస్ట్ లో మ్యాంగనీస్, మెగ్నీషియం తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మెగ్నీషియం అనేది ఆక్సైడ్ ఫామ్ లో ఉంటుంది, MgO, మెగ్నీషియం ఆక్సైడ్. ఓకేనా, మెగ్నీషియా అంటారు. కాల్షియం ఆక్సైడ్ ఫామ్ లో అవైలబుల్ అవుతుంది, CaO. స్ట్రాన్షియం ఆక్సైడ్ ఫామ్ లో అవైలబుల్, అంటే ఆక్సైడ్ ఫార్మేషన్ లో ఉంటాయి ఇవన్నీ. ఎర్త్ క్రస్ట్ లో ఆక్సిజన్ తో కంబైండ్ అయ్యి ఆక్సైడ్ ఫార్మేషన్ లో ఉంటాయి. ఓకేనా, BaO ఆక్సైడ్ ఫార్మేషన్ లో ఉంటాయి. ఓకేనా, BaO అంటే బరైటా అంటారు, బరైటా. మెగ్నీషియా, స్ట్రాన్షియా, లైమ్. CaO అంటే లైమ్. ఓకేనా, నెక్స్ట్ ఫిజికల్ ప్రాపర్టీ స్టార్ట్ చేద్దాము. అటామిక్ సైజ్. అటామిక్ సైజ్ సేమే కదా, బెరిలియం, మెగ్నీషియం, బోరాన్, బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. టాప్ టు బాటమ్ size increases due to number of shells increases. Number of shells increase. ఓకేనా, సైజ్ అనేది టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుందమ్మా. ఓకేనా, అయితే ఇది మనకు అందరికి తెలిసిన పాయింటే. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ తో కంపేర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ లిథియం, బెరిలియం తీసుకుంటే లిథియం కి సైజ్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు సెకండ్ గ్రూప్. ఫస్ట్ గ్రూప్ కదా, సెకండ్ గ్రూప్. ఇన్ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, సైజ్ decreases due to nuclear charge increases. ఓకేనా, గ్రూప్ లో అయితే టాప్ టు బాటమ్ ఇంక్రీజెస్, పీరియడ్ లో అయితే లెఫ్ట్ టు రైట్ డిక్రీజెస్. ఎందుకు డిక్రీజ్ అవుతుంది? సైజ్ లో చేంజ్ ఉండదు, డిక్రీజ్ అవుతుంది సైజు. ఓకేనా, న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఎలక్ట్రాన్స్ అనేవి ఒకే షెల్ లో యాడ్ అవుతూ ఉంటాయి. రైట్, నెక్స్ట్ వన్. ఓకే, ఇంతవరకు చూసుకోండిలేమా. రిమైనింగ్ రేపటి క్లాస్ లో డిస్కస్ చేద్దాము. ఎక్కువగా మెటీరియల్ లో క్వశ్చన్స్ చేయండి, ఇనార్గానిక్. ఓకేనా, మెటీరియల్ క్వశ్చన్సే చేయండి. NCERT బాగా చదవండి, NCERT నోట్స్, మెటీరియల్ క్వశ్చన్స్ బాగా చేయండి.